పశ్చిమ బెంగాల్ జయనగర్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఓ పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత నెలకొంది. సౌత్ 24 పారాగన్స్ జిల్లా బెనిమాధవ్పూర్లోని పోలింగ్ బూత్ లో ఏజెంట్లకు స్థానికులకు మధ్య వివాదం ఏర్పడింది. పోలింగ్ ఏజెంట్లను బూత్ లోకి రాకుండా అడ్డుకున్నారు స్థానికులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అల్లరి ముఖ పోలింగ్ స్టేషన్ లోకి దూసుకెళ్లింది. ఈవీఎంలను కొన్ని పేపర్లను బయటకు తీసుకొచ్చి చెరువులో విసిరేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత కొత్త ఈవీఎం పేపర్లను సెక్టార్ అధికారికి అందించామన్నారు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. 40-41 নম্বর বুথে ইভিএম ভিভিপ্যাট মেয়েরা ফেলে দিয়েছে, কারণ పశ్చిమ బెంగాల్ జయనగర్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఓ పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత నెలకొంది. సౌత్ 24 పారాగన్స్ జిల్లా బెనిమాధవ్పూర్లోని పోలింగ్ బూత్ లో ఏజెంట్లకు స్థానికులకు మధ్య వివాదం ఏర్పడింది. పోలింగ్ ఏజెంట్లను బూత్ లోకి రాకుండా అడ్డుకున్నారు స్థానికులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఓ అల్లరి ముఖ పోలింగ్ స్టేషన్ లోకి దూసుకెళ్లింది. ఈవీఎంలను కొన్ని పేపర్లను బయటకు తీసుకొచ్చి చెరువులో విసిరేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత కొత్త ఈవీఎం పేపర్లను సెక్టార్ అధికారికి అందించామన్నారు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. কারণ তাদের স্বামীদের ছেলেদের এজেন্ট বসতে গেলে মারধর করেছে, তার জন্য। বসতে গেছিল, কারো বসে যায়নি, মাথা ফাটিয়ে দিয়েছে, মারপিট মেরেছে ওরা এসে জোর করে। আমরা তখন এখানে দাঁড়িয়েছিলাম, আমরা ওরা দুজনেই 4 জন হচ্ছে রেজেন্ট বসে বলে 2 জন যাচ্ছিল, আর ওই হচ্ছে মন্ডল সভাপতি ছিল মিঠুন মন্ডল।